రేపే మార్గశిర పౌర్ణమి. ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ మార్గశిర పౌర్ణమి మనకు మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారంతో కూడుకొని రావటం చాలా గొప్ప విశేషము. అంటే ఈ మాసంలో వచ్చే గురువారాలకు చాలా ప్రాధాన్యత ఉంది. మామూలుగా శుక్రవారాలను లక్ష్మీవారాలుగా పూజిస్తూ ఉంటారు. కానీ మార్గశిర మాసంలో గురువారాలను లక్ష్మీవారాలుగా పూజిస్తూ ఉంటారు. కాబట్టి ఈ గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. అలాంటి ఈ మార్గశిర గురువారంతో కూడుకొని ఈ కోరల పౌర్ణమి రావటం అనేది చాలా గొప్ప విశేషము. దీనివల్ల మనకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలు కూడా తొలగిపోయి పట్టిందల్లా బంగారంగా మారేటటువంటి పౌర్ణమి ఈ మార్గశిర పౌర్ణమి. ఈ రోజున మీరు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, బాధలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు కుబేరులు అవుతారు. మీకు డబ్బు అనేది ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. ఎందుకంటే మందార చెట్టుకు ఉన్నటువంటి శక్తి అందరికీ తెలిసినటువంటి విషయమే. మందార చెట్టు మనకు దేవతా వృక్షము. భూమి మీద ఎన్నో రకాల చెట్లు ఉన్నప్పటికీ కూడా మందార చెట్టుకు ఉన్నటువంటి విశిష్టత అనేది చాలా ఎక్కువ. అలాగే మందార ఆకులు కానివ్వండి, పువ్వులు కానివ్వండి, కొమ్మలు కానివ్వండి, ఇలా ప్రతివి కూడా అతీంద్రియ శక్తులను, ప్రకృతి యొక్క శక్తిని, అలాగే దైవశక్తిని పుంజుకొని ఉంటాయి. కాబట్టి ఈ మందార ఆకు కేవలం ఒకే ఒక్క మందార ఆకుతో మీరు చేసే ఈ పరిహారం అనేది మీ యొక్క తలరాతనే మారుస్తుంది. ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఎలా చేయాలి ఏంటి అనేది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు 4వ తారీఖు అంటే గురువారము లక్ష్మీవారంతో కూడుకొని మనకు ఈ మార్గశిర పౌర్ణమి ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఎంతో పవిత్రమైనటువంటి రోజు, చాలా శక్తివంతమైనటువంటి రోజు. కాబట్టి రేపు మీరు సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి. గుమ్మానికి బయట చక్కగా ఆవు పేడతో కల్లాపులు చల్లుకోవటము, అదే సిమెంట్ రోడ్డు అనుకోండి, నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకొని బియ్యం పిండితో ముగ్గులు వేసుకోండి. అలాగే పసుపు కుంకుమలు కూడా చల్లుకొని చక్కగా గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోండి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటం వలన ఈ మార్గశిర పౌర్ణమి రోజున మీకున్నటువంటి ఆ యొక్క నరదిష్టి, నరఘోష ఇలాంటివి ఏదన్నా ఉంటే అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. లక్ష్మీదేవి ఆకర్షితురాలై మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఈ రోజున గడపను తొక్కటం కానీ, గడప మీద కూర్చోవటం కానీ, గడపకి ఇవతల అవతల ఉండి ఏదైనా ఇవ్వటం కానివ్వండి, ఇలాంటి పొరపాట్లు ఏమాత్రం కూడా చెయ్యకూడదు. తరువాత ఇంటిని వాకిల్ని కూడా చక్కగా శుద్ధి చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత ఉప్పు వేసుకొని ఇల్లంతా తుడుచుకొని, అలాగే కాస్తంత పసుపు నీటిని కూడా చిలకరించుకోవాలి. అలా చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా తలస్నానం చేసేసి దీపారాధన చేసుకోవాలి. ఈ మార్గశిర పౌర్ణమి మనకు లక్ష్మీవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి చక్కగా లక్ష్మీదేవి ముందల ఆవు నేతితో దీపం అనేది వెలిగించండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఎందుకంటే మార్గశిర మాసం అంటేనే ప్రత్యేకంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మాసము. ఈ మాసంలో చేసే పూజలు సాక్షాత్తు ఆ తల్లికి చెందుతాయి. పౌర్ణమి అంటే కూడా ప్రత్యేకంగా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు. కాబట్టి ఈ మార్గశిర పౌర్ణమి రోజున చక్కగా మీరు ఇంట్లో దీపారాధన చేసుకోవటం వలన ఆ దీపపు వెలుగుల్లో మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఆ ఇంట్లో ఉన్న చీకటిని తరిమి కొట్టి మీకు బాగా కలిసి వచ్చేలా చేయటానికి ఈ దీపం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఈ పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అంటే తలకు నూనె రాసుకోవటము, జుట్టు విరబోసుకోవటము, ఈ రోజున జుట్టు కత్తిరించుకోవటము, గోళ్ళు కొరుక్కోవటము, మగవాళ్ళు షేవింగ్ చేసుకోవటము, ఆడవాళ్ళు చేయకూడని టైంలో ఈ దీపారాధన చేయటం కావచ్చు. ఇలాంటి పొరపాట్లు ఏమాత్రం కూడా చేయకూడదు. భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్యం పాటించి మీరు చక్కగా నియమనిష్టలతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. అలాగే నలుపు రంగు బట్టలు ధరించడం కానివ్వండి, నాన్ వెజ్ని తినటం కానివ్వండి, ఇలాంటి పొరపాట్లు చేయకుండా చక్కగా మీరు ఇంట్లో దీపారాధన అనేది చేసుకోండి. ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి మనకు మందార ఆకు కావాలన్నమాట. మీరు ఈ పరిహారం వచ్చి సాయంత్రం సంధ్యా సమయంలోనైనా చేసుకోవచ్చు, లేదా ఈరోజు ఏ సమయంలోనైనా సరే మీకు కుదిరిన దాన్ని బట్టి చేసుకోవచ్చు. కాకపోతే మందార ఆకు మాత్రం ఉదయం పూట మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట.
మీకు ఇంట్లో వచ్చేటప్పటికి మందార చెట్టు ఉంటే పర్వాలేదండి. లేదా పక్కింట్లో ఎవరి దగ్గరన్నా ఉన్నా కూడా ఒక మందార ఆకుని తీసుకోవచ్చు. అయితే మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి బాగా కలిసి వస్తుందనమాట. మందార చెట్టు ఉన్న ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే మందార చెట్టు నిండా పువ్వులు ఉండేదాన్ని బట్టి కూడా ఆ ఇంటి యొక్క సంపాదనను కూడా మనం నిర్ణయించొచ్చనమాట. అంటే ఎంత ఎక్కువగా పువ్వులు ఉంటే ఆ ఇంటికి అంత బాగా కలిసి వస్తుంది. ఆ ఇంట్లో శుభగడియలు అనేవి కూడా మొదలవుతాయి. బాగా కలుసుబాటుగా ఉంది అనని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మందార పువ్వులు చాలా రంగుల్లో ఉంటాయి. మనకు ఎరుపు రంగు ఉంటాయి, పసుపు రంగు ఉంటాయి, తెలుపు రంగు పుష్పాలు ఉంటాయి. అన్నింటికన్నా కూడా బాగా మంచి రంగు ఏంటంటే ఎరుపు రంగు మందార పువ్వులు చాలా మంచివి. ఒంటి రెక్క మందార పువ్వులు ఉంటాయి కదండీ! ఇలాగా ఉంటే చెట్టు నిండా మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పేసేసి అర్థం. అయితే తెలుపు రంగు మందార పువ్వులు ఉంటాయి కదా! వాటి వల్ల పెద్దగా శుభ ఫలితాలైతే ఉండవు. కాబట్టి ఎరుపు రంగు మందార మొక్కను పెంచుకునే ప్రయత్నం అనేది చేయండి. అలా మందార చెట్టు ఇంట్లో ఉండి మీరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మందార చెట్టును తాకినా, నమస్కారం చేసుకున్నా, మందార పుష్పాలతో చక్కగా పూజ చేసుకున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలా ప్రతి ఇంట్లో మనకి వెనకటి రోజుల్లో అమ్మమ్మలు, నాయనమ్మల ఇళ్లల్లో పల్లెటూరుల్లో ఎక్కువగా ఈ మందార చెట్లు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ ఇల్లు ఎంత కళకళలాడుతూ ఎంత బాగుంటుందంటే అసలు ఆ ఇంట్లో అలా వెళ్ళి కూర్చోవాలనిపిస్తుందనమాట. అంత బాగా ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక ఆరోగ్యకరమైన వాతావరణం అనేది కొలువై ఉంటుంది. అలాంటి ఇంటికి మనుషులే కాదు లక్ష్మీదేవి కూడా ఆకర్షితురాలవుతుందనమాట. అంతగా పవిత్రతను, దైవశక్తిని మందార చెట్టు అనేది చాలా ఎక్కువగా తీసుకుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి దేవతా వృక్షాలన్నిటిలో కల్లా ఈ మందార చెట్టు అనేది చాలా గొప్పది. ఇక ఆ చెట్టు దగ్గరకు వెళ్ళేసి మీరేం చేస్తారంటే ఒక ఆకును తీసుకోవాలి నమస్కారం చేసుకొని. ముందుగా మందార చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఒక చెంబుడు నీటిని సమర్పించి మీ యొక్క మనసులో సంకల్పం చెప్పుకుంటా మీరు ఏ పని కోసమైతే తీసుకుంటున్నారో ఆకుని నమస్కారం చేసుకొని ఆ కోరిక చెప్పుకుంటా చక్కగా ఒక మంచి తాజా ఆకును చెట్టు నుంచి మీరు తెంపుకోండి. ఆకుకి ఎటువంటి చిల్లులు, బెజ్జాలు లేకుండా మంచి ఫ్రెష్‌గా ఉన్న ఆకును తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఆకును చక్కగా నీటితో శుభ్రం చేసేసి, ఈ ఆకులో ఎర్ర కందిపప్పు ఉంటాయి కదా! ఆ ఎర్ర కందిపప్పును ఒక స్పూను పోసేసేయండి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టేసి, ఆ బెల్లం ముక్క మీద మీ యొక్క కోరికను కూడా రాయాల్సి ఉంటుందనమాట. అంటే డబ్బు కోసం చేస్తున్నారా? అప్పులేదన్నా ఉంటే అప్పులున్నాయనుకోండి, అప్పులు తీరాలి అని ఒక ఎరుపు రంగు స్కెచ్ తోటి సింపుల్‌గా రాసేసేయండి. మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది. అలా చక్కగా రాసేసిన తర్వాత మీరు ఆ మందార ఆకు మీద వీటిని ఉంచాల్సి ఉంటుంది. ఎరుపు కందిపప్పు ఎందుకు అంటే, ఎరుపు అంటే కుజుడుకు సంబంధించినటువంటి ఒక రంగనమాట. కుజుడు ఎరుపు రంగులో ఉంటాడు కాబట్టి, మన జాతకంలో ఉన్నటువంటి కుజ దోషాల వల్ల, కొన్ని రకాల శని దోషాల వల్ల మనకి చాలా రకాల సమస్యలనేవి వెంటాడుతూ ఉంటాయి కాబట్టి, ఎర్ర కందిపప్పును మనం తీసుకోవటం వలన ఈ గ్రహాలు మనకు వ్యతిరేకంగా ఉన్నవి అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా కుజగ్రహం యొక్క అనుకూలత అనేది కలుగుతుంది కాబట్టి, ఒక స్పూను లేదా 2 స్పూన్లు ఎర్ర కందిపప్పును తీసుకోండి. తర్వాత బెల్లం ముక్క. బెల్లం ఏంటంటే తీపి. మనకు శుభానికి గుర్తు. బెల్లం బంగారంతో సమానం అంటారు. దాని మీద మీ యొక్క కోరికను రాసి ఒక చిన్న బెల్లం ముక్కని ఇక్కడ చూపించినట్లుగా అలా పెట్టేసేసేయండి. అలా పెట్టిన తర్వాత ఇక మీకు దగ్గరలో ఆవులు ఉంటాయి కదా! లేదా గోశాల దగ్గరకు వెళ్ళైనా మీరు పెట్టేసేయొచ్చు. లేకపోతే మనకి ఆవులు ఎప్పుడూ కూడా ఉంటాయి కదండీ దగ్గరలోనే. మనకు హిందూ సాంప్రదాయంలో ఆవుకు ఉన్నటువంటి విశిష్టత చాలా గొప్పది. కాబట్టి ఈ మందార ఆకు మీద ఉన్నటువంటి కందిపప్పును, బెల్లాన్ని ఆవుకు తినిపించాలనమాట. ఆవులు చాలా చక్కగా తింటాయండి. చక్కగా గోవును తాకి మీరు నమస్కారం చేసుకొని గోపూజలో మనకేంటంటే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి, ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుందనమాట. కాబట్టి చక్కగా మీరేంటంటే ఆ కందిపప్పు, ఈ బెల్లం ముక్కను మీరు ఆవుకు తినిపించాలి.
తర్వాత ఆకును తీసుకువెళ్ళి మీరు పారే నీటిలో పడేసేసేయండి. లేదా తిన్నా కూడా పర్వాలేదనమాట. కానీ మనకేంటంటే ఒక విస్తరాకుతో సమానం ఆ మందారాకు. మందారాకులో అలా కందిపప్పును, బెల్లాన్ని పెట్టినప్పుడేంటంటే వాటికి ఉన్నటువంటి శక్తి రెట్టింపు అవుతుందనమాట. అలా మనం గోవుకు తినిపించినప్పుడు భోజనాన్నే తినిపించినంతగా శక్తి అనేది వస్తుంది. మన జాతక దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి మన యొక్క సమస్య పోవాలి. ఆ కోరిక కూడా మనం రాసుకున్నాం కదా! ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే గోమాతకు తినిపించడం అంటే అంత శక్తివంతము. కాబట్టి అలా తినిపించేసి ఆ మందారాకును ఎక్కడన్నా పారే నీటిలో పడేసేసేయండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి అన్ని రకాల కష్టాలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నింటి నుంచి కూడా చాలా తేలికగా బయటపడవచ్చు. మీకు విపరీతంగా కలిసి వస్తుంది. పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది. కాబట్టి ఈ మందార ఆకు పరిహారం అనేది చాలా శక్తివంతంగా, ఇది ఆడవారైనా చేసుకోవచ్చు, మగవారైనా చేసుకోవచ్చు. ఆవులు అందుబాటులో లేని పక్షంలో మీకు దగ్గరలో ఏదైనా గుడి కానీ, లేదా మీ ఇంటి బయట కానీ, లేదా డాబా పైన కానీ వాటిని ఆ ఆకు మీద కందిపప్పు, బెల్లాన్ని పెట్టి అలా ఉంచేస్తే చీమలైనా తింటాయి. ఆ పక్షులు ఇలా తిన్నా కూడా, మూగజీవులు ఏవి తిన్నా కూడా మీకు దోషం అనేది పోతుంది. మీకు విపరీతమైనటువంటి పుణ్యం అనేది కలుగుతుందనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇలా చేయటం వలన మీకు కుదిరితే గోవుకు తినిపించే ప్రయత్నం చేయండి. కాకపోతే కుదరని పక్షంలో ఇలా పక్షులకు కానీ, చీమలు కానీ అట్లాగైనా మీరు పెట్టొచ్చు. గుడి ఆవరణలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ రోజున పౌర్ణమి రోజున ఏంటంటే నలుపు రంగు బట్టలు ధరించకూడదు. పసుపు రంగు బట్టలు, ఎరుపు రంగు బట్టలు, ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు ఉన్నటువంటి బట్టలు మీరు ధరించడం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు కాళ్ళకు పసుపు, నుదుటిన కుంకుమ బొట్టు, మెడలో నల్ల పూసలు, అలాగే చేతులకు మట్టి గాజులు వేసుకొని చక్కగా ఇంటి ఇల్లాలు కూడా అలంకరణ చేసుకొని పూజ చేయటం వలన మీ పూజకు ఆ తల్లి త్వరగా ఆకర్షితురాలవుతుంది. మీ యొక్క కోరిన కోరికలన్నింటినీ కూడా వెంటనే తీరుస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అలాగే ఈ రోజున ఇంటికి ఒక ఉప్పు ప్యాకెట్ ఇలాంటివి తీసుకొచ్చుకుంటే మంచిది. ఈ రోజున పాలు, పెరుగులు ఇలాంటివి ఎవ్వరికీ కూడా పొరపాటును కూడా ఇవ్వద్దు. ఇస్తే ఆ రూపంలో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. పాలు, పెరుగు, ఉప్పు, పసుపు, డబ్బులు ఇలాంటివి పొరపాటును కూడా ఎవ్వరికీ ఇవ్వద్దు. ఇస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఈ రోజున గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసి సాయంత్రం పూట కూడా గడప దగ్గర కూడా దీపాలు అనేవి వెలిగించండి. ఇలా చేసేసి ఈ మందార ఆకు పరిహారం అనేది ఇలా చేసుకోండి. నలుపు రంగు బట్టలు, నాన్ వెజ్, కోడిగుడ్డును కూడా తినకూడదు. నియమాలు కూడా మీరు తప్పనిసరిగా పాటించాలన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పూజ. ఆర్భాటాలు చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మనం భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో చక్కగా ఆ తల్లి ముందల ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి చక్కగా దీపం వెలిగించిన ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ మందార ఆకు యొక్క పరిహారం ఏంటంటే మీ యొక్క తలరాతనే మారుస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి. అర్థమైంది కదండి ఏం చెయ్యాలి ఏంటి అనేది మందార ఆకుతోటి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ చేయొచ్చు. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.